In continuation with the last class, so question number 11. So of a appeals and revision chapter మనం డిస్కషన్ చేస్తున్నాము. అందులో 11th question, what is there in 11th question? XY company received an adjudication order passed by the assistant commissioner of central tax on 1st November under section 73. సో ఏం పాస్ చేసినావు? సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ట్యాక్స్ అమౌంట్ ఎంత పాస్ చేసినావు? 6 lakhs అండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 18% పర్ యానం అండ్ నెంబర్ ఆఫ్ డిలేస్ క్యాల్కులేషన్ అండ్ పెనాల్టీ వచ్చేసి 60,000ని పెనాల్టీగా వేసినారు. సో ద ట్యాక్స్ పేయర్ ఫైల్ అండ్ అపీల్ బిఫోర్ ద అప్లికెంట్ అథారిటీ. సో అప్లికెంట్ అథారిటీకి ముందర అప్పీల్కి పోలే అనుకుంటున్నాడు. విత్ ఇన్ ఎన్ని డేస్ లోపల పోయినాడు? మనకు వచ్చినది 1st Novemberకి వచ్చింది అండ్ 26 Novemberకి విత్ ఇన్ టైంలోనే పోతున్నాడు అప్పీల్కి. నెక్స్ట్ డిటర్మైన్ ద అమౌంట్ ఆఫ్ ప్రీ డిపాజిట్, ఎంత డిపాజిట్ చేయాలి అప్పీల్కి పోవాలి అంటే అనేది ఫస్ట్ క్వశ్చన్. సో అతను మొత్తం యాక్సెప్ట్ చేస్తే ఎట్లుంటుంది, ఒకవేళ మొత్తం యాక్సెప్ట్ చేయకుంటే ఎట్లుంటుంది. ఫస్ట్ కేసు మొత్తం యాక్సెప్ట్ చేయలేదు అండ్ సెకండ్ కేసులో వచ్చేసి ఓన్లీ పార్ట్ ఆఫ్ డిమాండ్ అమౌంట్ సేవ్ 4 lakhs. 4 lakhsకి అప్పీల్కి పోవాలనుకుంటున్నాడు అంటే 2 lakhsని వాడు యాక్సెప్ట్ చేస్తున్నట్లు. సో 2 lakhsని యాక్సెప్ట్ చేస్తే ప్రీ డిపాజిట్ ఎట్లుంటుంది అనేది చెప్పాలి. సో ఫస్ట్ సెక్షన్ 17(107)(6) ప్రొవైడెడ్ దట్ నో అప్పీల్ షెల్ బి ఫైల్ బిఫోర్ అప్పిలేట్ అథారిటీ అన్లెస్ ద అప్లికెంట్ పేస్. సో ఎప్పుడైతే అప్లికెంట్ ఎవరైతే ఉంటారో ఆ అప్లికెంట్ కంపల్సరీగా ప్రీ డిపాజిట్ పే చేస్తేనే అప్పీల్కి అడ్మిట్ చేసుకుంటారు. ఎంత అమౌంట్ని పే చేయాలి అంటే ఇన్ ఫుల్ ట్యాక్స్ ఆర్ ఇంట్రెస్ట్ ఫైన్ ఫీ పెనాల్టీ అరైజింగ్ ఫ్రమ్ ఇంపౌండెడ్ ఆర్డర్ హ్యాస్ అడ్మిటెడ్ బై హిమ్. ఏదైతే అతను యాక్సెప్ట్ చేస్తాడో అంత అమౌంట్ అండ్ 10% ఆఫ్ రిమైనింగ్ ట్యాక్స్ ఇన్ డిస్ప్యూట్స్ అరైజింగ్ ఫ్రమ్ ద ఇంపౌండ్ ఆర్డర్. సో ఆ ఆర్డర్లో ఏదైతే డిస్ప్యూట్లో ఉందో అంటే అతను యాక్సెప్ట్ చేయండి ఏదైతే ఉందో దాని మీద 10% తీసుకోవాలి. ఇక్కడ ఏం తీసుకోవాలి? ట్యాక్స్, ఇంట్రెస్ట్, పెనాల్టీ, ఫైన్ అన్నీ తీసుకోవాలి. అడ్మిట్ చేసినవి అడ్మిట్ చేయకుంటే డిస్ప్యూట్ ఎంత ఉందో దాని మీద 10% తీసుకోవాలి. అండ్ మ్యాక్సిమం వచ్చేసి 25 crores ఇన్ రిలేషన్ టు ఈచ్ విచ్ అపీల్ హ్యాస్ బిన్ ఫైల్. ఇది వచ్చేసి ఇంత అమౌంట్ ఈక్వలెంట్ టు అమౌంట్ డిపాజిటెడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హెచ్జిఎస్టీ లైబిలిటీ కూడా. ఇది సిజిఎస్టీ లైబిలిటీ అయితే హెచ్జిఎస్టీ లైబిలిటీ కూడా తీసుకోవాలి. సో ఇన్ ఫస్ట్ కేసులో వాడు ఒక్క అమౌంట్ కూడా వాడు యాక్సెప్ట్ చేయలే అంటే 6 lakhsని నేను పే చేయాలని చెప్తున్నాడు. సో 6 lakhs ఇంటూ ఈ అంటే ఫస్ట్ కేసు అనేది ఏముండదు, ఇది రాదు. సో డైరెక్ట్ ఈ కేసు కోసము. సో అన్అడ్మిటెడ్ ఎంత మొత్తం 6 lakhs ఇంటూ 10% చేసుకుంటే 60,000 అవుతుంది. 60,000 మీన్స్ సిజిఎస్టీ 30,000, హెచ్జిఎస్టీ 30,000. అజ్యూమింగ్ దట్ XY కంపెనీ డిసగ్రీస్ విత్ ఎంటైర్ ట్యాక్స్ డిమాండెడ్. సో 60,000ని ప్రీ డిపాజిట్ చేస్తే నీ అప్పీల్ని అడ్మిట్ చేస్తారు. నెక్స్ట్ హవెవర్ వెన్ కంపెనీ అడ్మిట్ ద లైబిలిటీ ఓన్లీ 2 lakhs. సో 2 lakhs వచ్చేసి సిజిఎస్టీ ప్లస్ హెచ్జిఎస్టీ అయితే 2 అండ్ దానికి సంబంధించి అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ కేసు అనేది వస్తుంది. సో ఫుల్ ఎంత ట్యాక్స్, ఇంట్రెస్ట్, ఫైన్, ఫీ. సో ట్యాక్స్ ఎంత? 2 lakhs. 2 lakhsని అడ్మిట్ చేసినప్పుడు అండ్ డిస్ప్యూట్ ద బ్యాలెన్స్ ట్యాక్స్ డిమాండెడ్ 4 lakhs. డిస్ప్యూట్ ఎంత ఉంది? ఇది 10%కి సంబంధించిన డిస్ప్యూట్ వచ్చేసి 4 lakhs ఉంది. సో ఇట్ ఈస్ మేక్స్ ప్రీ డిపాజిట్. ఫస్ట్ 2 lakhs తీసుకోవాలి ప్లస్ 10% ఆన్ ప్రొపోర్షనేట్ పెనాల్టీ ఆఫ్ ట్యాక్స్ అడ్మిటెడ్. ఎంతైతే మనం అడ్మిట్ చేస్తున్నామో దాని మీద 10% తీసుకోండి అండ్ ప్లస్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత అవుతుంది అప్పుడు? 18%. సో 18% ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేయాలి. పేయబుల్ ఆన్ ద ట్యాక్స్ అడ్మిటెడ్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ డిలే అండ్ ఏదైతే అన్అడ్మిటెడ్ అమౌంట్ ఉందో దాని మీద 10% తీసుకోవాలి. విచ్ ఈజ్ 40,000. సో 40,000ని మనం తీసుకోవాలి. 40,000 ఆర్ 50,000 విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకోవాలి. 50,000 నేను ఎందుకు తీసుకున్నా? 25 crores కదా ఉన్నది కదా. ఓకే 25 crores అంటే 50 crores. ఓకే నెక్స్ట్ 40,000ని తీసుకోవాలి. నెక్స్ట్ రూల్ క్వశ్చన్ నెంబర్ 12. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 12? రూల్ 112 of CGST rules laid down that the applicant shall not be allowed to produce before the appellant authority and or tribunal any evidence whether oral or documentary other than the evidence produced by him during the course of proceedings before the adjudication authority. సో వీడియో ఏం చేస్తున్నా అంటే అప్లెంట్ గాడు అప్లెట్ అథారిటీకి ఆ ట్రిబ్యునల్కి ఏ ఎవిడెన్స్ని ప్రొవైడ్ చేయాలి అనుకుంటాం లేదు. ఏవైతే ఆల్రెడీ ప్రొవైడ్ చేసినాడో ఆడి వరకే ఉంటున్నాడు, ఇంకా ఏమీ ప్రొవైడ్ చేయడం లేదు. వాట్ ఆర్ ద ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ స్పెసిఫైడ్ ఇన్ ద రూల్ వేర్ ద ప్రొడక్షన్ ఆఫ్ అడిషనల్ ఎవిడెన్స్ విల్ బి అలౌడ్. సో ప్రొడక్షన్ ఆఫ్ అడిషనల్ ఎవిడెన్స్ అనేది అలో చేస్తారా, అలో చేయరా? కెన్ ఏఏ ఆర్ ద ట్రిబ్యునల్ డైరెక్ట్ ప్రొడక్షన్ ఆఫ్ ఎనీ డాక్యుమెంట్ ఆర్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఎనీ విట్నెసెస్. ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ ఉన్నవా అంటే ఎస్, ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ స్పెసిఫైడ్ ఇన్ రూల్
112 of CGST Rule 2017, where the production of additional evidence will be allowed as follows. సో ప్రొడక్షన్ ఆఫ్ అడిషనల్ ఎవిడెన్స్ అనేది కొన్ని కేసెస్లో వస్తాయి. ఏ కేసెస్లో అడిషనల్ ఎవిడెన్స్ రిక్వైర్డ్ అవుతుంది అంటే, ఫస్ట్ వేర్ ద అడ్జుడికేషన్ అథారిటీ అపిలేట్ అథారిటీ హ్యాస్ రిఫ్యూజ్డ్ టు అడ్మిట్ ఎవిడెన్స్ విచ్ ఓ టు హ్యావ్ బీన్ అడ్మిటెడ్. సో రిఫ్యూజ్ చేసిన అనుకోండి, రిఫ్యూజ్ చేసిన ఎవిడెన్స్కి సంబంధించి వస్తుంది. అండ్ వే ద అప్లియంట్ వాజ్ prevented by sufficient cause from producing the evidence which he was called upon to produce the adjudicating authority or AA. సో ఏమన్నా ప్రివెంటింగ్ చేసుకుంటుంటే సఫిషియెంట్ కాదుండి అట్లాంటి కేసెస్లో అలో చేస్తారు. సో ఇది ఎక్సెప్షనల్ కేసే. నెక్స్ట్ ఇంకొక ఎక్సెప్షనల్ కేసు ఏమి, where the appellant was prevented by sufficient cause for producing before the adjudicating authority or any evidence which is relevant to any ground of appeal కి సంబంధించి. ఇది ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్. నెక్స్ట్ వేర్ adjudicating authority or has made the order appeal against without giving sufficient opportunity to the applicant to add or use evidence relevant to the any ground of appeal. సో అతనికి సఫిషియెంట్గా ప్రొవైడ్ చేయలేదు టైంని. Yes, the adjudication authority or tribunal can direct the production of any documents or examination of any witness to enable it to dispose to the appeal. సో దాని యొక్క అప్పీల్ని డిస్పోజల్ చేయడానికి ఈ అథారిటీ వాళ్ళు, అడ్జుడికేషన్ అథారిటీ వాళ్ళు, ఆ ట్రిబ్యునల్ వాళ్ళు డైరెక్ట్ చేయొచ్చు ఏదైనా ప్రొడక్షన్కి సంబంధించి ఆర్ డాక్యుమెంట్స్కి సంబంధించి ఆర్ ఎగ్జామినేషన్ చేయడానికి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 13? ద ఒరిజినల్ అడ్జుడికేషన్ అథారిటీ కన్ఫర్మ్ డిమాండ్ వచ్చేసి 42,50,000ని అడ్మిట్ చేసినారు, డిమాండ్ కన్ఫర్మ్ చేసినారు విత్ ఇంట్రెస్ట్. అండ్ ఇంపోజ్డ్ పెనాల్టీ వచ్చేసి 4,25,000ని పెనాల్టీగా వేసినారు. సో 42,50,000 డిమాండ్ చేసి పెనాల్టీ ఎంత చేసినారు, 4,25,000 పెనాల్టీ వేసినారు. ఎప్పుడు వేసినారు, 1st మార్చ్కి వేసినారు. ద అథారిటీ ఫైల్ అండ్ అపీల్ బిఫోర్ అప్లేట్ అథారిటీ ఛాలెంజింగ్ ద డిమాండ్ హ్యాజ్ వెల్ హ్యాజ్ పెనాల్టీ. సో వీళ్ళు చేసినారు, అప్పీల్కి పోయినాడు. ద ఇంటర్నల్ ఆడిట్ పార్టీ ఆఫ్టర్ అన్ ఆడిట్ ఆఫ్ రికార్డ్స్ ఆఫ్ ద అసెసీ సబ్మిటెడ్ ఏ నోట్ టు ద కమిషనర్ దట్ యాక్చువల్ అమౌంట్ డిమాండెడ్ షుడ్ హ్యావ్ బీన్ 48,50,000. సో యాక్చువల్గా అమౌంట్ డిమాండెడ్ ఎంత, 48,50,000. సబ్మిటెడ్ నోట్ టు ద కమిషనర్ ద యాక్చువల్ అమౌంట్ ఆఫ్ డిమాండెడ్ షుడ్ హ్యావ్ బీన్ 48,50,000 వైల్ ద ఇష్యూ వాస్ పెండింగ్ బిఫోర్ ద అప్లేట్ అథారిటీ బేస్డ్ ఆన్ ద నోట్. సో ఇంత కాదు ఇంత పే చేయాలనేది మిడిల్లో ఆఫ్టర్ ఆడిట్ స్టార్ట్ అయినప్పుడు కమిషనర్ వాళ్ళు అడుగుతున్నారు. వైల్ ద ఇష్యూ వాస్ పెండింగ్ బిఫోర్ ద అప్లేట్ అథారిటీ బేస్డ్ ఆన్ ద నోట్ ద కమిషనర్ స్టేట్ ద ఆర్డర్ ఆఫ్ ద ఒరిజినల్ అథారిటీ అండ్ ఇష్యూడ్ ఏ షోకాస్ నోటీస్ ఆన్ 15th September. సో ఈ మిడిల్లో ఉన్నప్పుడు అప్లేట్ అథారిటీ దగ్గర పెండింగ్ ఉన్నప్పుడు షోకాస్ నోటీస్ని ఇష్యూ చేసినాడు. ప్రపోజింగ్ రివిజన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఒరిజినల్ అథారిటీ అండ్ రివైజ్ ద డిమాండ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆడిట్ నోట్. సో ఆ ఆడిట్ నోట్ని బేస్ చేసుకొని ఆ పెనాల్టీ అమౌంట్ని ఆర్డర్ రిమాండింగ్ అమౌంట్ని ఇంక్రీజ్ చేయాలి అనుకుంటున్నాడు. ఎగ్జామిన్ ద కరెక్ట్నెస్ ఆఫ్ యాక్షన్ టేకన్ బై ద కమిషనర్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ GST లా. సో యాజ్ పర్ సెక్షన్ 108 ఆఫ్ CGST యాక్ట్ 2017 ప్రకారం రివిజనల్ అథారిటీ వాళ్ళు కెనాట్ రివైజ్ అన్ ఆర్డర్. సో రివిజనల్ అథారిటీ వాళ్ళు రివైజ్ చేయకూడదు ఇఫ్ or inter area such order has been subject to an appeal before to the appellate authority or tribunal or high court or supreme court. సో ఒక కేసు అనేది అప్పీల్ అనేది బిఫోర్ అప్లేట్ అథారిటీ కానీ ఆర్ అప్లేట్ ట్రిబ్యునల్ దగ్గర కానీ ఆర్ హైకోర్టు దగ్గర కానీ సుప్రీంకోర్టు దగ్గర కానీ పెండింగ్లో ఉన్న వాటిని రివిజనల్ అథారిటీ అనేది రివైజ్ చేయకూడదు. And the revisional authority may however pass an order on any point which is not been raised and decided in the appeal before appellate authority or tribunal, high court or supreme court. సో వీళ్ళు వెయ్యని పాయింట్ ఏమన్నా ఉంటే ఆ పాయింట్ పైన ఈ అథారిటీ రివిజనల్ అథారిటీ అనేది రైజ్ చేయొచ్చు, ఏమైనా ఆర్డర్ని పాస్ చేయొచ్చు. ఇన్ ద గివెన్ కేస్ ద కమిషనర్ వాంట్ టు రివైజ్ ద ఆర్డర్ ఆన్ ద పాయింట్ విచ్ ద సబ్జెక్ట్ మ్యాటర్ హీ ద అప్పీల్. సో ఇక్కడ కమిషనర్ ఏం చేయాలనుకుంటున్నారు, రివైజ్ చేయాలనుకుంటున్నారు ఒక ఆర్డర్ని on point which is the subject matter his appeal. So therefore commissioner cannot exercise the power of revision in respect of such order. సో ఆల్రెడీ పెండింగ్ ఉన్న దానికి ఇతను రివైజ్ చేయడానికి రివైజ్ ఆర్డర్ని చేయడానికి రాదు. నోట్
ఈవెన్ తో అతనికి ఆడిట్ నోట్ ఉన్నప్పటికీ ఇట్ ఈస్ అజ్యూమ్ దట్ గివెన్ రెక్టిఫికేషన్ ఈజ్ నాట్ అన్ ఎర్రర్ విచ్ ఈజ్ అపెరెంట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ రికార్డ్స్. సో హవెవర్ ఇఫ్ ద రెక్టిఫికేషన్ ఈజ్ డన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎర్రర్ విచ్ ఈజ్ అపెరెంట్ ఆన్ ద ఫేస్ రికార్డ్, సెక్షన్ 161 of CGST Act 2017 shall apply and rectification order may be passed by the commissioner instead of రివిజనల్ అథారిటీ. సో కమిషనర్ ఏం చేయొచ్చు, రెక్టిఫికేషన్ ఆర్డర్ని పాస్ చేయొచ్చు రివిజనల్ అథారిటీకి ఇన్స్టెడ్లో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. What is there in question number 14? Briefly examine whether the appeal or review application filed in the following independent cases is within the time limit prescribed under the GST law. సో వితిన్ టైం లిమిట్లో ఉందా లేదా అనేది మనం చెప్పాలి. మనం ఎన్ని డేస్ లోపల చేయాలి, ఎన్ని డేస్ లోపల చేయలేదు. అడ్జుడికేషన్ అథారిటీ ఇష్యూడ్ అడ్జుడికేషన్ ఆర్డర్ 23rd అప్రిల్. సో 23rd ఏప్రిల్కి నీకు ఆర్డర్ని పాస్ చేసింది అడ్జుడికేషన్ అథారిటీ. అండ్ ద సేమ్ హీస్ కమ్యూనికేటెడ్ టు ద ట్యాక్స్ పేయర్కి కమ్యూనికేట్ చేసినారు. మిస్టర్ ఎక్స్ ఆన్ 28th ఏప్రిల్ మిస్టర్ ఎక్స్ అగ్రీడ్ ఆర్డర్ అడ్జుడికేటింగ్ అథారిటీ ఫైల్డ్ బై అన్ అప్పీల్ టు ద అప్లేట్ అథారిటీ ఆన్ 26th జూలై. సో 26th ఆర్డర్ పాస్ చేసి 28 ఏప్రిల్కి వానికి ఇన్ఫామ్ చేస్తే 26th జూలైకి వాడిపోయి నేను అగ్రీ చేస్తున్నా అని చెప్తున్నాడు. సో పర్సన్ ఎవరైతే అగ్రీ చేస్తారో రిలేటింగ్ టు ఆర్డర్ ఆర్ రిలేటింగ్ టు డెసిషన్ ఆఫ్ అడ్జుడికేషన్ అథారిటీ కెన్ ఫైల్ అండ్ అప్పీల్ టు ద అప్లేట్ అథారిటీ within 3 months from the date of communication of such decision or order. The appellate author can condone the delay in filing of appeal by 1 month if it is satisfied that there was a sufficient cause or for such delay. In ఇక్కడ 3 months లోపల అతను కమ్యూనికేషన్ ఆర్డర్కి సంబంధించి 3 months లోపల అతను ఫైల్ చేయాలనుకుంటే అప్పీల్కి పోవచ్చు. ఒకవేళ 3 months లోపల కానీ అప్పీల్కి పోలేకుంటే అతనికి సఫిషియెంట్ కాజ్ ఉంటే వాళ్ళు ఒక 1 monthని ఎక్స్టెన్షన్ చేస్తారు. సో ఇన్ సచ్ కేసు సో మనకి ఎప్పుడు వచ్చింది డేట్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది 28th ఏప్రిల్ వచ్చింది. 28th ఏప్రిల్కి 3 months అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై. సో జూలై 28th వరకు వస్తుంది. సో వితిన్ 3 months లోపలే ఉన్నాడు. ఒకవేళ ఇక్కడ వితిన్ 3 months లోపల రాకున్నప్పటికీ ఇంకొక 1 month అనేది ఎక్స్టెన్షన్ ఉంది కాబట్టి వితిన్ టైం లిమిట్లోనే ఉన్నట్లు. సో ఇన్ ద కేస్ సచ్ డిలే ఇన్ వ్యూ ఆఫ్ ద అఫ్రోసైడ్ మెన్షన్ ఇన్ ద గివెన్ కేస్ ద రిలవెంట్ డేట్ ఫర్ కంప్లీటింగ్ ద పీరియడ్ ఆఫ్ 3 months ఫర్ అప్పీల్ టు అప్లేట్ అథారిటీ హీస్ ఏప్రిల్ స్టార్ట్ అయింది డేట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆర్డర్ అండ్ నాట్ 23rd ఏప్రిల్. సో వాడు ఇచ్చినప్పుడు కాదు, మనకి కమ్యూనికేషన్ చేసినప్పుడు మనకి డేట్ స్టార్ట్ అయ్యేది. అకార్డింగ్లీ అండ్ అప్పీల్ కెన్ బి ఫైల్ బై మిస్టర్ ఎక్స్ టు అప్లేట్ అథారిటీ వితిన్ 3 months ఫ్రమ్ డేట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆఫ్ ఆర్డర్. 28th ఏప్రిల్ నుంచి చూసుకుంటే 28th జూలై లోపల అతను ఫైల్ చేయాలి. సో మిస్టర్ ఎక్స్ ఫైల్ అప్పీల్ వితిన్ ద టైమ్ లిమిట్ ప్రిస్క్రైబ్డ్ అండ్ ద GST లా. సో వితిన్ 3 months లోపలనే ఫైల్ చేసినాడు. నెక్స్ట్ ద అడ్జుడికేషన్ అథారిటీ పాస్డ్ ద ఆర్డర్ ఆన్ 3rd March. Communicated said day to the commissioner. The commissioner direct his subordinate officer to file a review application with the appellate authority. The subordinate officer filed the review application on 23rd September. సో మనకి ఎప్పుడు వచ్చింది ఆర్డర్ వచ్చేసి 3rd Marchకి కమ్యూనికేషన్ చేసినారు. ఆ రోజే కమ్యూనికేషన్ చేసినారు. ఇక్కడ నుంచి 3 months, మార్చి నుంచి 3 months అంటే మార్చి తర్వాత ఏప్రిల్, మే, జూన్. సో 3rd జూన్ లోపల చేసుకోవాలి. ఒకవేళ కాదనుకుంటే ఒక 1 month ఎక్స్టెండ్ అవుతుంది, 3rd జూలై లోపల చేయాలి. బట్ సబార్డినేట్ ఆఫీసర్ ఫైల్డ్ ద రివ్యూ అప్లికేషన్ ఆన్ 23rd September. ద కమిషనర్ ఇప్పుడు అప్లికెంట్ కాదు ఇక్కడ అప్పీల్కి పోతున్నది, సబార్డినేట్స్ పోతుంటే ఇట్లాంటి కేసెస్లో ద కమిషనర్ మే బై ఆర్డర్ డైరెక్ట్ ఎనీ ఆఫీసర్ ఆర్ సబార్డినేట్ టు హిమ్ to apply to appellate authority within 6 months from date of communication of the decision or order for the determination of such point arising out of the said decision order has been not specified by him. So within 6 months లోపల ఏదైతే డేట్ ఆఫ్ కమ్యూనికేషన్ డెసిషన్ వచ్చిందో అక్కడ నుంచి వితిన్ 6 months లోపల చూసుకోవాలి. ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఏమన్నా ఏ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని నువ్వు ఆర్డర్ని పాస్ చేస్తామని కనుక్కోవడానికి ఇవన్నీ అతను అడగొచ్చు కమిషనర్ వాళ్ళు ఎవరిని అప్లేట్ అథారిటీని. సో వాళ్ళ యొక్క సబార్డినేట్స్కి అడగొచ్చు అప్లికేషన్ పెట్టుకోండి అప్లేట్ అథారిటీని పిలవడానికి అని చెప్పొచ్చు. సో ఇయర్ ద అప్లికేట్ అథారిటీ కెన్ కండోన్ ద డిలే ఇన్ ఫైలింగ్ ఆఫ్ అఫిట్ బై 1 month. ఒకవేళ ఈ అప్లేట్ అథారిటీ వాళ్ళు సాటిస్ఫై అయితే ఒక 1 month ఎక్స్టెన్షన్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇఫ్ ఇట్ ఈస్ సాటిస్ఫైడ్ దట్ దేర్ వాజ్ ఎ సఫిషియెంట్ కాజ్ ఫర్ సచ్ డిలే. సో అండర్ సెక్షన్ 107 in the present case the commissioner direct its subordinate officer to file a review application. So review application ki poach with the appellate authority. The subordinate officer should file the said application till 3rd September. So
మార్చి తర్వాత ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ థర్డ్ లోపల అతను ఫైల్ చేయాలి వితిన్ 6 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆర్డర్ అంటే. హవెవర్ సబార్డినేట్ ఆఫీసర్ ఫైల్ అప్లికేషన్ ఆన్ 23rd Septemberకి ఫైల్ చేసినారు అంటే ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ 6 months పీరియడ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆఫ్ ఆర్డర్. దట్ ఇన్ ద గివెన్ కేస్ appeal has not been filed within time limit prescribed under the GST law. However, appellate authority can condone the delay in filing of appeal up to 3rd October. That is up 1 month అనేది ఎక్స్టెన్షన్ ప్రొవైడ్ చేస్తే ఇట్ ఈస్ సాటిస్ఫై దట్ దేర్ వాజ్ ఎ సఫిషియంట్ కాజ్ ఆఫ్ సచ్ డిలే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 15? మిస్టర్ మహేంద్రన్ ఈజ్ అగ్రీడ్ బై ద ఆర్డర్ ఆఫ్ రివిజన్ అథారిటీ అండ్ వాంట్స్ టు మేక్ అన్ అప్పీల్ టు ద ఫస్ట్ అప్లేట్ అథారిటీ. సో ఈ రివిజనల్ అథారిటీ ఏవైతే ఇచ్చినాడో ఆ రివిజనల్ అథారిటీకి అగ్రీ అవుతున్నాడు అండ్ వాంట్స్ టు మేక్ అండ్ ఫస్ట్ అప్లేట్ అథారిటీకి. వైల్ కమెంటింగ్ ఆన్ ద డెసిషన్ ఆఫ్ మిస్టర్ మహేంద్రన్, you are required to state the powers of revisional authority to revise the order passed by the subordinate officers under section 108. సో సబార్డినేట్ ఆర్డర్స్ ఏవైతే సబార్డినేట్ ఆఫీసర్స్ ఎవరైతే పాస్ చేసిన ఆర్డర్స్ని రివిజన్ అథారిటీ మళ్ళీ రివైజ్ చేయొచ్చా అంటే ఫస్ట్ ద డెసిషన్ ఆఫ్ మిస్టర్ మహేంద్ర ఆఫ్ మేకింగ్ అండ్ అప్పీల్ టు ద ఫస్ట్ అప్లేట్ అథారిటీ అగైన్స్ ద ఆర్డర్ ఆఫ్ రివిజన్ అథారిటీ ఈజ్ నాట్ వ్యాలిడ్ ఇన్ లా. ఫస్ట్ మిస్టర్ మహేంద్ర ఏదైతే అప్పీల్కి పోతున్నాడో ఆ అప్పీల్కి పోయేదే ఫస్ట్ లా ప్రకారం వ్యాలిడ్ కాదు. నెక్స్ట్ ఎనీ పర్సన్ అగ్రీడ్ బై అన్ ఆర్డర్ పాస్డ్ అగైనెస్ట్ హిమ్ బై రివిజన్ అథారిటీ అండర్ ద CGST యాక్ట్ మే అప్పీల్ టు ద అప్లేట్ ట్రిబ్యునల్. సో ఇతను ఎవరికి దగ్గరికి పోవాలి? అప్లేట్ అథారిటీ, అప్లేట్ ట్రిబ్యునల్, ద సెకండ్ లెవెల్ ఆఫ్ అప్పీల్కి. సో ద పవర్ ఆఫ్ రివిజన్ అథారిటీ టు రివైజ్ ద ఆర్డర్స్ పాస్డ్ బై ద సబార్డినేట్ ఆఫీసర్స్ అండర్ సెక్షన్ 108 ఆఫ్ ద CGST యాక్ట్ ఆర్ అండర్. సో రివిజనల్ అథారిటీ అనేది వాటిని రివైజ్ చేయాలనుకుంటే ఆన్ హిజ్ ఓన్ మోషన్తో అన్న చేయొచ్చు ఆర్ అపాన్ ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ బై హిమ్ కానీ ఆర్ రిక్వెస్టెడ్ ఫ్రమ్ SGST ఆర్ UTGST కమిషనర్స్ ఆర్ కాల్ ఫర్ ఆర్ ఎగ్జామిన్ ద రికార్డ్స్ ఆఫ్ ఎనీ ప్రొసీడింగ్స్. సో రివిజన్ అథారిటీ వాళ్ళు రివైజ్ చేయాలనుకుంటే ఓన్ మోషన్లో కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్తో కానీ వాళ్ళ దగ్గర ఉన్న రిక్వెస్ట్ ఫ్రమ్ SGST వాళ్ళ దగ్గర నుంచి కానీ తీసుకొని చేస్తారు. ఆన్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద కేస్ రికార్డ్స్ if RA he the view that the decisions orders passed by an officer subordinate to him is erroneous and illegal or improper or has not taken into account matter facts, he may stay the operations of such order for such period as it deemed fit. సో మొత్తం రికార్డ్స్ని ఎగ్జామినేషన్ చేసిన తర్వాత రివిజన్ అథారిటీ అనేది ఫస్ట్ డెసిషన్స్ ఆర్డర్స్ ఏ పాస్ చేసినారో బై ద అన్ ఆఫీసర్ సబార్డినేట్ టు హిమ్ ఎరోనియస్ ఆర్ ఇల్లీగల్ ఆర్ ఇంప్రాపర్ ఏమన్నా ఉన్నవా వాటిని చూసుకొని అండ్ ఏమన్నా మెటీరియల్ ఇన్ఫర్మేషన్ని కన్సిడర్ చేయకుండా అట్లాంటి కేసెస్లో కూడా రివైజ్ చేయొచ్చు. ఫస్ట్ కేసు వచ్చేసి ఓన్ మోషన్లో ఆర్ వానుకున్న ఇన్ఫర్మేషన్లో, సెకండ్ కేసులో ఏమన్నా ఎరోనియస్గా ఆర్ ఇల్లీగల్గా ఇంప్రాపర్గా చేస్తున్నారని తెలిసినప్పుడు. నెక్స్ట్ రివిజన్ అథారిటీ ఆఫ్టర్ గివింగ్ ద పర్సన్ కన్సర్న్ కంపల్సరీగా ఇది రివైజ్ చేసేటప్పుడు ఆ కన్సర్న్ పర్సన్కి ఒక ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెడ్ అనేది ప్రొవైడ్ చేయాలి. అండ్ ఆఫ్టర్ మేకింగ్ నెసెసరీ ఫర్దర్ ఎంక్వైరీ pass such order has anything just and proper including enhancing or modifying or annulling the said order. The revision authority can revise an order after the expiry of a period of 6 months from the date of communication of the said order but not later than the expiry of period of 3 years from the passing of said decision or order. In case an order subject to an appeal before appellate authority or tribunal or high court or supreme court. So అప్పీల్ అనేది అప్పిలేట్ ముందర ఉందంటే ఆల్రెడీ దెన్ ద రివిజన్ అథారిటీ కెన్ పాస్ అన్ ఆర్డర్ ఆన్ ఎనీ పాయింట్ విచ్ ఈజ్ నాట్ బీన్ రైజ్డ్. వీళ్ళు రైజ్ చేయండి ఆర్ డెసిషన్ అనేది అప్పీల్లో లేనివి బిఫోర్ ద ఎక్స్పైరీ ఆఫ్ పీరియడ్ ఆఫ్ 1 year ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఆర్డర్ ఇన్ సచ్ అప్పీల్ ఆర్ బిఫోర్ ద ఎక్స్పైరీ ఆఫ్ పీరియడ్ ఆఫ్ 3 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇనిషియల్ ఆర్డర్ విచ్ ఎవర్ ఈజ్ లేటర్. సో ఈ ఆర్డర్ వీళ్ళ దగ్గర వెళ్ళింది కదా, వీళ్ళు ఆర్డర్ చేసే అప్పీల్ ఆర్డర్ వచ్చే 1 year అయిపోయే లోపల కానీ ఆర్ ఇనీషియల్ ఆర్డర్ ఎక్స్పైరీ 3 years లోపల కానీ ఇది రివిజన్ ఆర్డర్స్ని పాస్ చేయాలనుకుంటే పాస్ చేయొచ్చు. బట్ పాస్ చేసే ముందర ఆ పాస్ చేసే ఆర్డర్స్ అనేది వేరే ఎక్కడ పెండింగ్ అయ్యి ఉండకూడదు. ఆ మ్యాటర్ అనేది రిలేటింగ్ టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ పేయబుల్కి సంబంధించి కోర్టులో పెండింగ్ ఉందనుకోండి, వీళ్ళు ఐటీసీకి సంబంధించి ఆర్డర్ని పాస్ చేయొచ్చు. అంతేకాని ఆర్డర్ ఐటీసీకి సంబంధించి అక్కడ ఉన్నదానిలో ఇక్కడ ఐటీసీకి సంబంధించి వీళ్ళు పాస్ చేయడానికి రాదు.
Next, question number 16. What is there in 16th? Anirudh Limited, he is registered in Telangana and paid GST on transaction considering the same to enter state supply of this basis. The customer he situated in Delhi. So customer ekkada situated అన్నాడు ఢిల్లీలో అండ్ రిజిస్టర్డ్ ఎక్కడ తెలంగాణలో అండ్ GST considering the same to be interstate. Okay. However, GST authorities have raised a dispute and have issued a show cause notice that since the services are rendered within Telangana, so services ఎక్కడ రెండర్ చేసినాడు వితిన్ తెలంగాణ రెండర్ చేసినారు. ఇట్ ఈస్ అన్ ఇంటర్స్టేట్ సప్లై లెవెబుల్ టు GST అండ్ SGST అండ్ ప్లేస్ ఆఫ్ సప్లైకి సంబంధించిన ప్రాబ్లం అనేది అరైజ్ అయింది. Anirudh Limited has lost the case before the proper officer and also first appeal before the departmental appellate authority. Advise Anirudh Limited regarding the following. Can Anirudh Limited file an appeal against the order file of the first appellate authority? First appellate authority, just a second here. Appellate authority की first appellate authority की if yes before which forum can Anirudh Limited file the said appeal. So ekkada file cheyali. Next, once a valid appeal is filed by Anirudh Limited before the appropriate forum can the appropriate authority insist Anirudh Limited to deposit the CGST and SGST which the authorities are claiming that Anirudh Limited ought to have been paid but also not paid. ఒకవేళ పే చేయకుంటే ఎటుంటుంది. If Anirudh Limited losses at the second appellate stage as well, if there is a statutory forum available for Anirudh to file another appeal. సో సెకండ్ ఫోరంలో కూడా పోతే మళ్ళీ ఇంకొక చోటు పోవడానికి వస్తాయా? ఇఫ్ ఎస్ బిఫోర్ విచ్ ఫోరం. ఇది ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి POSకి సంబంధించి ఎక్కడెక్కడ పోవడానికి ఉంది అనేది ఫస్ట్ అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఎస్ Anirudh Limited can file an appeal against the order of first appellate authority to the appellate tribunal. సో అప్పిలేట్ అథారిటీ వాళ్ళకి సంబంధించినది పాస్ చేసిన దానికి నువ్వు అప్పీల్ పోవాలనుకుంటే అప్పిలేట్ అథారిటీ దగ్గర పోవాలి. అప్పిలేట్ అథారిటీ అంటే ఏమి? నేషనల్ బెంచ్ ఆర్ రీజనల్ బెంచ్. POS గురించి డిస్కషన్ చేయాలంటే మనకి నేషనల్ బెంచ్ అండ్ రీజనల్ బెంచ్ ఆఫ్ ద ట్రిబ్యునల్ మాత్రమే పోతుంది. ఆల్ ద హ్యావింగ్ జ్యూడిక్షన్ టు హియర్ ద అప్పీల్ హ్యాస్ ప్లేస్ ఆఫ్ సప్లై ఈ ద వన్ ఇష్యూ ఆఫ్ డిస్ప్యూట్స్. సో మనం ఎక్కడ పోవాలి? అప్పిలేట్ అథారిటీ దగ్గర పోవాలి. నెక్స్ట్, no authority can insist because once a valid appeal is filed, that is on payment of requisite pre-deposit, the recovery proceedings from the balance amount of demand is dispute get stayed till the disposal of appeal. సో వన్స్ మనకి సెకండ్ క్వశ్చన్లో మనకి ఏం చెప్పినారు ఆ కేసులో? ఇది అనిరుద్ధికి సంబంధించినదిగా 16లో మనకి సెకండ్ ఏమన్నాడు? ఒకసారి వ్యాలిడ్ అప్పీల్ కానీ వచ్చింది అనుకోండి, ఆ వ్యాలిడ్ అప్పీల్ వచ్చిన తర్వాత అనిరుద్ధుడు వన్స్ మనకు వ్యాలిడ్ అప్పీల్ అనేది వచ్చిన తర్వాత ఆ అమౌంట్ ఏదైతే డిపాజిట్ చేయాల్సిన అమౌంట్ ప్రీ డిపాజిట్ ఉంటుంది కదా, CGST SGST డిపాజిట్ చేసినాయి విత్ ద అథారిటీస్ ఆర్ క్లైమింగ్ దట్ Anirudh Limited ought to have been paid, he is not paid. వాటిని చూసుకుంటే ఇక్కడ అథారిటీ అనేది ఇన్సిస్ట్ చేయకూడదు. బికాజ్ వ్యాలిడ్ అప్పీల్ వచ్చిన తర్వాత పేమెంట్ ఆఫ్ రిక్విజిట్ ప్రీ డిపాజిట్ వచ్చిన తర్వాత రికవరీ ప్రొసీడింగ్ ఫ్రమ్ ద బ్యాలెన్స్ అమౌంట్ ఆఫ్ డిమాండ్ ఈ డిస్ప్యూట్ గెట్ స్టేడ్ స్టిల్ ద డిస్పోజల్ ఆఫ్ అప్పీల్. సో అప్పీల్ అనేది డిస్పోజ్ అయ్యేంత వరకు అతను మొత్తం పేమెంట్ని పే చేయాల్సిన అవసరం లేదు, ఎప్పుడు ప్రీ డిపాజిట్ పే చేసేసిన తర్వాత. నెక్స్ట్ థర్డ్ కేసు, వీళ్ళు ఇంకొక దానికి పోవచ్చు అంటే మనకి నెక్స్ట్ వచ్చే కేసెస్ హైకోర్టా సుప్రీంకోర్టా అనేది. హైకోర్టుకి పోవాలంటే క్వశ్చన్ ఆఫ్ లా అనేది ఉండాలి. క్వశ్చన్ ఆఫ్ లా ఉన్నప్పుడు మాత్రమే మనం హైకోర్టుకి పోతాం. క్వశ్చన్ ఆఫ్ లా కాకుండా ఉంటే సుప్రీంకోర్టుకి పోవచ్చు. ఎప్పుడు సుప్రీంకోర్టుకి పోవాలంటే అది కంపల్సరీ నేషనల్ బెంచా ఆర్ రీజనల్ బెంచా అయి ఉంటేనే మనం సుప్రీంకోర్టుకి పోతాము. సో ఎస్, Anirudh Limited కెన్ ఫైల్ అనదర్ అపీల్ అగైన్స్ ద డెసిషన్ ఆఫ్ నేషనల్ బెంచ్ ఆర్ రీజనల్ బెంచ్ ఆఫ్ ద ట్రిబ్యునల్ డైరెక్ట్లీ బిఫోర్ ద సుప్రీం కోర్టు. నెక్స్ట్, నో అని దానికి Anirudh Limited లాసెస్ ఇస్ ఆల్ లెవెల్స్, అన్ని లెవెల్స్లో లాస్ అయినాడు. వుడ్ దేర్ బి ఎనీ ఇంట్రెస్ట్ లయబిలిటీ ఆన్ Anirudh అంటే ఇంట్రెస్ట్ లయబిలిటీ ఏమైనా వస్తుందా అంటే ఎస్, దేర్ ఈజ్ నో ఇంట్రెస్ట్ లయబిలిటీ ఆన్ Anirudh Limited ఇఫ్ ఇట్ లాసెస్ అట్ ఆల్ లెవెల్స్. అంటే మనకి మామూలుగా ఏ లెవెల్స్ ఉంటాయి? ఫస్ట్ AA, తర్వాత AT అప్లేట్ ట్రిబ్యునల్, తర్వాత హైకోర్టు. ఈ హైకోర్టు సుప్రీంకోర్టు అనేది ప్యారలల్గా వస్తాయి. హైకోర్టుకి ఎప్పుడు పోతాం? క్వశ్చన్ ఆఫ్ లా ఏమైనా ఉంటే అట్లాంటివి పోతాయి. అండ్ ఇక్కడ సుప్రీంకోర్టుకి ఎప్పుడు పోతాము? రిమైనింగ్ కేసెస్లో పోతాము. నెక్స్ట్ POS అట్లాంటివి డీల్ చేస్తున్నప్పుడు. ఇక్కడ
ఇంట్రెస్ట్ లయబిలిటీకి సంబంధించి ఏ రిజిస్టర్డ్ పర్సన్ హూ హ్యాస్ పేడ్ ఐజిఎస్టీ ఆన్ ఏ ట్రాన్సాక్షన్ కన్సిడర్డ్ బై హిమ్ టు బి అన్ ఇంట్రెస్టెడ్ సప్లై but which he subsequently held to be an interstate, he is not required to pay any interest of CGST or HGST payable because there is no shortfall of overall tax amount. సో నువ్వు ఏదానికో దానికైతే పే చేసినావు బై ఇది ఐజిఎస్టీకో సిజిఎస్టీకో హెచ్జిఎస్టీకో ఏదానికో దానికి గవర్నమెంట్కి అయితే అమౌంట్ పే చేయింది ఇది కాబట్టి అలా ఇంట్రెస్ట్ లయబిలిటీ అనేది ఏమీ అరైజ్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 17? In order to issue to SC Limited, the adjudication authority has confirmed a duty demand of 50 lakhs and imposed a penalty of equal amount under section 114A of Customs Act 1962 plus a penalty of 1 lakh under section 117. సో ఇక్కడ ఏం చెప్పింది, డిమాండ్ వచ్చేసి 50 lakhsకి రైజ్ చేసినాము. 1 సెకండ్. డిమాండ్ అది 50 lakhsకి రైజ్ చేసినాము అండ్ ప్లస్ పెనాల్టీ వచ్చేసి 1 lakhకి రైజ్ చేసినాము. దేర్ అపీల్ టు కమిషనర్ అపీల్స్ ఛాలెంజింగ్ ద డ్యూటీ డిమాండ్ అండ్ ఇంపోజిషన్ ఆఫ్ పెనాల్టీ ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ రిక్వైర్డ్ ప్రీ డిపాజిట్ వాజ్ డిస్మిస్డ్. రిక్వైర్డ్ ప్రీ డిపాజిట్ అమౌంట్ చేసిన తర్వాత డిస్మిస్ చేస్తారు. నౌ దే విల్ టు విష్ అపీల్ బిఫోర్ సిఎస్ స్టేట్. దీనికి ముందర వెళ్ళాలి అనుకుంటున్నాము. అంటే సిఎస్ స్టేట్ అంటే మీ కస్టమ్స్ ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్ అప్లేట్ ట్రిబ్యునల్, దీని దగ్గర వెళ్ళాలనుకుంటున్నాం. ఇండికేట్ ద అమౌంట్ దే పేడ్ వెన్ దే file appeal before the commissioner appeal and they are required to pay towards pre-deposit filing appeal under section 129E of Customs Act 1962 before Customs Excise Service Tax Appellate Authority దగ్గర పోవాలంటే ప్రీ డిపాజిట్ ఎంత, అండ్ ఇఫ్ దేర్ ఈజ్ ఎ డిస్ప్యూట్ దేర్ లయబిలిటీ టు పే డ్యూటీ అండ్ పెనాల్టీస్ ఇఫ్ దే యాక్సెప్ట్ ద డ్యూటీ లయబిలిటీ బట్ డిస్ప్యూట్ పొజిషన్ ఇంపోజ్. సో ఆ లయబిలిటీని యాక్సెప్ట్ చేయడం ఉంటుంది, యాక్సెప్ట్ చేయకుంటే ఎట్టుంటుంది, అండ్ ప్రీ డిపాజిట్ ఎంత చేయాలి అనేది ఇక్కడ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మామూలు కేసెస్లో అయితే ప్రీ డిపాజిట్ అనేది ఎట్లుంటుందా, మొత్తం ట్యాక్స్ ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ పెనాల్టీ, ఆ అమౌంట్ మీరు ఎంత యాక్సెప్ట్ చేసినారో అంతా ప్లస్ యాక్సెప్ట్ చేసిన దానిపైన 10% ఆ 25 crores విచ్ ఎవర్ ఈజ్ హైయర్ తీసుకుంటుంటుంది. ఇప్పుడు మనం అప్పిలేట్ అథారిటీ దగ్గర కాకుండా అప్పిలేట్ ట్రిబ్యునల్కి కాకుండా మనం ఎక్కడ పోతున్నాము, సెస్టా దట్ ఈస్ కస్టమ్స్ ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ దగ్గర వెళ్తున్నాము. సో ద appellant have deposited ఎంత డిపాజిట్ చేయాలి, 7.5 of the duty in case where the duty and penalty are dispute. ఎంత పే చేయాలి, 7.5 of duty. ఆ డ్యూటీ కానీ ఆ పెనాల్టీ కానీ డిస్ప్యూట్ ఉన్నప్పుడు ఆర్ 7.5 of penalty where such penalty is in dispute. సో 7.5 డ్యూటీ పే చేయాలి. ఆ డ్యూటీ అండ్ పెనాల్టీ డిస్ప్యూట్లో ఉన్నప్పుడు 7.5 పెనాల్టీ కూడా పే చేయాలి. వేర్ సచ్ పెనాల్టీ ఇన్ డిస్ప్యూట్స్ వైల్ ఫైలింగ్ అండ్ అపీల్ బిఫోర్ ద కమిషనర్ అపీల్స్. సో వైల్ ఫైలింగ్ ద అపీల్ బిఫోర్ ద CST set against the order passed by the commissioner appeals, the applicant has to deposit another, that is 10% of duty in case where duty and penalty are in disputes, or 10% of penalty. సో ఇది డ్యూటీని అండ్ 10% ఆఫ్ పెనాల్టీ వేర్ సచ్ పెనాల్టీ ఈజ్ ఇన్ డిస్ప్యూట్స్. సో డిస్ప్యూట్లో ఉంటే ఒకళ్ళక్కడ, డిస్ప్యూట్లో లేకుంటే ఒకళ్ళక్కడ. ఫర్దర్ వేర్ పెనాల్టీ అలోన్ ఈజ్ ఇన్ డిస్ప్యూట్స్, మొత్తం పెనాల్టీ ఒక్కటే మొత్తం డిస్ప్యూట్లో ఉంటే దెన్ పెనాల్టీ హ్యాస్ బీన్ ఇంపోజ్డ్ అండర్ డిఫరెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కస్టమ్స్ యాక్ట్. ప్రీ డిపాజిట్ విల్ బీ క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ ద అగ్రిగేట్ ఆఫ్ ఆల్ పెనాల్టీస్ ఇంపోజ్ ఇన్ ద ఆర్డర్ సాట్ టు బి అపీల్ అగెనెస్ట్. సో ఇక్కడ మనకి ప్రీ డిపాజిట్ అనేది మొత్తం అంతా కలిపితే 10 crores అనేది ఎక్సీడ్ కాకూడదు. ఇన్ వ్యూ ఆఫ్ ద అఫ్రోసైడ్ మెన్షన్ ప్రొవిజన్స్ ప్రీ డిపాజిట్ అమౌంట్ వుడ్ బి యాజ్ ఫాలో. సో ఫస్ట్ కేసెస్ ఎట్లుంటుందంటే, ఫస్ట్ మనకి ఎంత అని లైబిలిటీ చెప్పినది క్వశ్చన్లో డిమాండ్ వచ్చేసి 50 lakhs డిమాండ్ ఉంది మనకి, అండ్ వాళ్ళు ఎంత పెనాల్టీ చెప్పినది ఎంత 1 lakh పెనాల్టీ చెప్పినారు. సో 50 lakhs వచ్చేసి డిమాండ్, 1 lakh వచ్చేసి పెనాల్టీ అని చెప్పినారు. ఇప్పుడు మనం ఇక్కడ వస్తే ఇఫ్ SC లిమిటెడ్ డిస్ప్యూట్ దేర్ లైబిలిటీ డిస్ప్యూట్లోకి వస్తే దెన్ టు పే డ్యూటీ అండ్ పెనాల్టీ పే చేయాలి బిఫోర్ ద కమిషనర్కి సంబంధించి. దట్ ఈస్ ఎంత అమౌంటు, మొత్తం మనం ₹1 కూడా యాక్సెప్ట్ చేయలే కాబట్టి 50 lakhs పైన 7.5% పే చేయాలి. సో నార్మల్ కేసులో అయితే 50 lakhs ఇంటూ 10% పే చేస్తుంటుంది. ఎప్పుడు మొత్తం డిస్ప్యూట్లోనే ఉంటాయి. డిస్ప్యూట్ అంటే ఏమి, మొత్తం మనం యాక్సెప్ట్ చేయనప్పుడు. నెక్స్ట్ ఒకవేళ ఈఫ్ SC లిమిటెడ్ యాక్సెప్టెడ్ ద డ్యూటీ లయబిలిటీ బట్ డిస్ప్యూట్ ద ఇంపోజిషన్ ఆఫ్ పెనాల్టీ బిఫోర్ కమిషనర్స్. సో ఒకవేళ నువ్వు యాక్సెప్ట్ చేసి ఉంటే 50 lakhs ప్లస్ పెనాల్టీ కూడా యాడ్ చేసుకొని 1 lakh
51 lakhs అవుతుంది. 51 lakhs ఇంటూ 7.5 మనం పే చేయాలి. సో ఫస్ట్ 7.5% ఆఫ్ డ్యూటీ పే చేయాలి అండ్ 7.5% ఆఫ్ పెనాల్టీ పే చేయాలి. 3,82,500 అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ ఎస్సీ లిమిటెడ్ డిస్ప్యూట్ దేర్ లయబిలిటీ టు పే డ్యూటీ అండ్ పెనాల్టీ బిఫోర్ సిఎస్ స్టాట్. సో ఒకవేళ మనం ట్రిబ్యునల్ దగ్గర అయితే 10% తీసుకుంటాము, దట్ ఈస్ 50 lakhs ఇంటూ 10%. కమిషనర్ అప్పీల్కి అయితే 7.5 తీసుకుంటాము. కమిషనర్ అప్పీల్ కాకుండా ట్రిబ్యునల్కి అయితే 10% తీసుకుంటాము. ఒకవేళ మనం డ్యూటీ లయబిలిటీని యాక్సెప్ట్ చేస్తే డ్యూటీని మనం యాక్సెప్ట్ చేసినాము అంటే పెనాల్టీ పడినట్లనే. సో 50 + 1 51 lakhs ఇంటూ 10%. సో 5,10,000 విల్ బి ద penalty. That is question number 17. Next question number 18. What is there in question number 18? Discuss the validity of the following independence cases under the provisions of CGST Act 2017. That is, CGST officer had issued a notice under section 74(1) against which appeal was preferred by the assessee. Appellate authority concluded that the notice issued under section 74(1) was not sustainable for the reason that charges of fraud has not been established. Now the officer wishes to determine the tax payable by treating the said notice as if it was issued under the section 73. Is the action of the officer valid కాదా? సో సిజిఎస్టీ ఆఫీసర్ వాళ్ళు ఒక నోటీస్ని ఇష్యూ చేసినారు అండర్ 74 ప్రకారం. అగైనెస్ట్ అప్పీల్ అనేది ప్రిఫర్ చేసినారు. అప్లెట్ అథారిటీ వాళ్ళు నోటీస్ని కన్క్లూడ్ చేసినారు 74 ప్రకారం సస్టైనబుల్ రీజన్ లేదు ఛార్జ్ ఫ్రాడ్గా తీసుకొని హ్యాస్ నాట్ బీన్ ఎస్టాబ్లిష్డ్. ఫస్ట్ కేసులో అది కరెక్టా కాదా అంటే వ్యాలిడ్ యాజ్ పర్ సెక్షన్ 75 ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్ 2017 ప్రకారం. ఇఫ్ అప్లెట్ అథారిటీ concludes that notice issued under section 74 is not sustainable for the reason that charge of fraud is not been established. సో ఫ్రాడ్ లేదని దానికి అనిపించినప్పుడు అది సస్టైనబుల్ లేదు అంటే ప్రాపర్ రీజన్స్ లేదు అది ఫ్రాడ్ జరిగిందని చెప్పినప్పుడు అది సస్టైనబుల్ కానప్పుడు దాన్ని నోటీస్ని కన్క్లూడ్ చేస్తుంది. ద ప్రాపర్ ఆఫీసర్ కెన్ డిటర్మైన్ ద ట్యాక్స్ పేయబుల్ బై డీమింగ్ హ్యాజ్ ఇఫ్ ద నోటీస్ వాజ్ ఇష్యూడ్ అండర్ సెక్షన్ 73 ప్రకారం. సో 74 ప్రకారం ఫ్రాడ్ కాదు అన్నప్పుడు 73 ప్రకారం లయబిలిటీని డిస్కషన్ చేస్తాము. 73 ప్రకారం ఎంత జస్ట్ 10% ఆఫ్ పెనాల్టీ పడుతుంది డ్యూటీ పేయబుల్ మీద. ఒకవేళ అది ఫ్రాడ్ అంటే 100% ఆఫ్ ట్యాక్స్ అనేది పెనాల్టీగా వస్తుండే. నెక్స్ట్ సిజిఎస్టీ ఆఫీసర్ ఇష్యూడ్ అన్ అడ్జుడికేషన్ ఆర్డర్ విచ్ డు నాట్ స్పెసిఫై పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ ద ట్యాక్స్ చార్ట్ paid by the registered person. So the assessee contends that interest cannot be demanded as the said order is silent on the same. సో అడ్జుడికేషన్ ఆర్డర్ ఉంది, అమౌంట్ అనేది స్పెసిఫై చేయలేరు. పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి సంబంధించి ఆ ట్యాక్స్ పేమెంట్ అనేది షార్ట్లో ఉంది. సో అసెసీ కంటెంట్ ఏమంటే ఇంట్రెస్ట్ అనేది కెనాట్ బి డిమాండెడ్ హ్యాజ్ ద సెడ్ ఆర్డర్ ఈజ్ సైలెంట్ అన్ ద సేమ్. సో ఇంట్రెస్ట్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు, నాకేమి ఇంట్రెస్ట్ ఏమి అడగలేదు అని వాడు అనుకుంటున్నాడు. కరెక్టా కాదా? ఒకసారి పెనాల్టీ వచ్చిందంటే ఇన్కరెక్ట్. సో అసెసీ కరెక్ట్ కాదు. ఏమంటే యాజ్ పర్ సెక్షన్ 75 ప్రకారం ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ట్యాక్స్ షార్ట్ పేడ్. సో ట్యాక్స్ నువ్వు ఇంత షార్ట్ పే చేసినవరా బాబు, ఆ ట్యాక్స్ షార్ట్ పే చేసినది పేమెంట్ చేయమని చెప్తే దానికి సంబంధించి ఇంట్రెస్ట్ కూడా నువ్వు పే చేయాలి. దానికి సపరేట్గా నీకు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు ఇంట్రెస్ట్ ఇంత పే చేయని. సో ట్యాక్స్ షార్ట్ పేడ్ ఆర్ నాట్ పేడ్ షెల్ పేయబుల్ వెదర్ ఆర్ నాట్ ద సేమ్ స్పెసిఫైడ్ ఇన్ ద ఆర్డర్ డిటర్మైనింగ్ ద ట్యాక్స్ లయబిలిటీ. దానికి సంబంధించి ఇంట్రెస్ట్ నువ్వు యాడ్ చేసి పే చేయాలి. ఇంట్రెస్ట్ ఎంత యాడ్ చేయాలి? 18% యాడ్ చేయాలి. 18% యాడ్ చేసి నువ్వు కంపల్సరీగా పే చేయాలి. నెక్స్ట్ question number 19. What is there in 19? Mr. P had filed an appeal before the appellate tribunal against an order of the appellate authority where the issue is involved related to place of supply. సో ప్లేస్ ఆఫ్ సప్లైకి సంబంధించి ఇష్యూస్ వచ్చినప్పుడు మనం ఎక్కడ పోవాలి? అప్పీలేట్ ట్రిబ్యునల్ చెప్పలేకపోతే మనం సుప్రీంకోర్టుకి పోవాలి. హైకోర్టు అనేది డీల్ చేయదు దీనికి సంబంధించి. హైకోర్టు అనేది డీల్ చేసేది ఓన్లీ క్వశ్చన్ ఆఫ్ లా ఉన్నప్పుడు మాత్రమే డీల్ చేస్తుంది. సో మనం ఇక్కడ పోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షన్ 117 ప్రకారం అప్పీల్ అగైనెస్ట్ ఆర్డర్ పాస్డ్ బై ద స్టేట్ బెంచ్ ఆర్ ఏరియా బెంచ్. స్టేట్ బెంచ్లు ఏరియా బెంచ్లు డీల్ చేసినవి మాత్రమే హైకోర్టు అనేది డీల్ చేస్తుంది. వేరే నేషనల్ బెంచ్ ఆర్ రీజనల్ బెంచ్ డీల్ చేసినవి సుప్రీంకోర్టు అనేది డీల్ చేస్తుంది. సో హైకోర్టు ఇఫ్ ద హైకోర్టు ఈజ్ సాటిస్ఫైడ్ అండ్ ద సచ్ అప్పీల్ ఈజ్ క్వశ్చన్ ఆఫ్ లా సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా ఉన్నప్పుడు మాత్రమే డీల్ చేస్తుంది. హౌఎవర్ అప్పీల్ అగైనెస్ట్ ద ఆర్డర్ పాస్డ్ బై ద నేషనల్ బెంచ్ ఆర్ రీజనల్ బెంచ్ ఆఫ్ ద ట్రిబ్యునల్ వుడ్ లై టు ద సుప్రీం కోర్ట్ and not High Court. As per section 109(5) of CGST Act
2017, only the national bench or regional bench of the tribunal can decide appeal where one of the issue involved relate to the place of supply. So since the issue involved in Mr. P's case relate to place of supply, the appeal in his case would have been decided by the national bench or regional bench of tribunal. Thus Mr. P will have to file an appeal with the Supreme Court and not the High Court. So Supreme Court ki pole gaani High Court ki kaadu. Next question number 20. What is there in question number 20? On scrutiny of return filed by the Chandan and Co. So scrutiny ఎవరు ఫైల్ చేస్తున్నారు? Chandan and Co. The department found some discrepancy in ITC claimed by the company and consequently a departmental audit was conducted under section 65 of the GST Act. So departmental audit అనేది కండక్ట్ చేసిన 65 ప్రకారం. On conclusion of audit in February. So conclusion ఎప్పుడైంది? ఫిబ్రవరిలో అయింది. The department issued a show cause notice alleging that the company has wrongly and deliberately claimed ITC in the return without actual receipt of the month on January. సో ఐటీసీని క్లెయిమ్ చేసింది వితౌట్ యాక్చువల్ ఇన్వాయిస్ అనేది గూడ్స్ అనేది యాక్చువల్గా రిసీవ్ చేయకుండానే. ద జాయింట్ కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్ not being a satisfied by the reply given by the company to show cause notice passed written order in 28th April which was received by the company on 1st May. సో దానికి సంబంధించి ట్యాక్స్ డిమాండ్ ఎంత చేసినారు? వీళ్ళు 30 lakhsని ట్యాక్స్ డిమాండ్ చేసినారు. అండ్ దట్ ఈస్ 15 lakhs GST, 15 lakhs SGST అండ్ ఇంపోజ్ ద పెనాల్టీ వచ్చేసి అండర్ సెక్షన్ 74 కింద పెనాల్టీ చేసినారు. అండ్ అగ్రీడ్ బై ద ఆర్డర్ చందన్ కంపెనీ అగ్రీ అయినారు దానికి సంబంధించి. సో వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? అప్పీల్కి పోవచ్చా పోకూడదా? అప్పీల్కి హైకోర్టుకి పోవాలనుకుంటున్నారు, హైకోర్టుకి పోవచ్చా? వాట్ ఈస్ ద టైమ్ లిమిట్ ఫర్ ఫైలింగ్ అప్పీల్ ఇన్ ది గివెన్ కేసు? ఆర్ ప్రీ డిపాజిట్ ఏమైనా వస్తుందా అనేది మనం చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పీల్కి పోవచ్చా అంటే appeal against the order passed by the joint commissioner lies before the appellate authority, that is commissioner appellate authority దగ్గర ఫైల్ చేసినారు. అప్పీల్కి ఎక్కడికి పోతాం మనము? అప్పీలేట్ అథారిటీ దగ్గర పోవాలి. నెక్స్ట్ చందన్ అండ్ కో కెనాట్ డైరెక్ట్లీ అప్రోచ్ ద హైకోర్టు. హైకోర్టు అనేది ఏం ఖాళీగా ఉండదు. డైరెక్ట్ నువ్వు హైకోర్టుకి పోతా అంటే పోవాలంటే అప్పీలేట్ అథారిటీ వాళ్ళు ఇచ్చినది నువ్వు సాటిస్ఫై కాకూడదు. దట్ ఈస్ జ్యుడిషియల్ ఫస్ట్ చూసుకోవాలి. కెనాట్ డైరెక్ట్లీ అప్రోచ్ టు ద హైకోర్ట్, ఇట్ నీడ్ టు ఫైల్ అండ్ అప్పీల్ టు ద అప్లేట్ అథారిటీ అండ్ దెన్ అప్లేట్ ట్రిబ్యునల్. ఫస్ట్ అప్లేట్ అథారిటీకి అప్లై చేసుకో, అప్లేట్ అథారిటీ తర్వాత అప్లేట్ ట్రిబ్యునల్కి ఫైల్ చేసుకో. హౌఎవర్ రిటర్న్ పిటిషన్ కెన్ బి ఫైల్ డైరెక్ట్లీ బిఫోర్ ద హైకోర్ట్ ఫర్ రిలీఫ్. సో ఒక్కోసారి రిలీఫ్ కోసం రిటర్న్ రిప్రజెంటేషన్ అయితే తీసుకోవచ్చు అంతే. నెక్స్ట్ థర్డ్, ద టైమ్ లిమిట్ ఫర్ ఫైలింగ్ అండ్ అప్పీల్ ఇన్ ద గివెన్ కేస్ 3 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆఫ్ ద ఆర్డర్ అప్పీల్ అగైన్స్ ద. సో మనం అప్పీల్కి పోవాలనుకుంటే ఎన్ని డేస్ లోపల పోవాలి? మనకు ఆర్డర్ వచ్చిన తర్వాత వితిన్ 3 months లోపల మనం అప్పీల్కి పోవాలి. ఆర్ 1 monthని ఎక్స్టెన్షన్ చేస్తారు బిఫోర్ 1st August లోపల. సో నో అప్పీల్ కెన్ బి ఫైల్ బిఫోర్ ద అప్లేట్ అథారిటీ అన్లెస్ అప్లికెంట్ చందన్ అనుకో ప్రీ డిపాజిట్ ద అమౌంట్ 3 lakhs కంప్యూటెడ్ హ్యాస్ సమ్ ఆఫ్ ద ఫాలోయింగ్స్. సో ఎట్లా మనకు వచ్చినది లైబిలిటీ ఎంత? 30 lakhs వచ్చినాయి. 30 lakhsని మొత్తం కూడా యాక్సెప్ట్ చేయడం లేదంటే డిస్ప్యూట్లో ఉన్నట్టు. డిస్ప్యూట్లో ఉందంటే 10% లైబిలిటీగా తీసుకోవాలి. టు డిస్ప్యూట్స్ రిమైనింగ్ 10% ఆఫ్ ట్యాక్స్ డిస్ప్యూట్స్, దట్ ఈస్ 3 lakhs. ఫుల్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్, ఇంట్రెస్ట్ ఆర్ పెనాల్టీ అరైజింగ్ ఆన్ ద ఆర్డర్ అడ్మిటెడ్. సో వాడు ఏం యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి అడ్మిట్ ఏం రాదు, నిల్ అమౌంట్. డిస్ప్యూట్ వచ్చేసి 30 lakhs ఉంది. 30 lakhs ఇంటూ 10% చేసుకుంటే 3 lakhs అవుతుంది. దట్ ఈస్ ద అప్పీల్స్ అండ్ రివిజన్ చాప్టర్కి సంబంధించిన క్వశ్చన్స్.